తీసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థనతో నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమిగల మా కర్తని కృపగల దేవ మీ అపరమానామనికే వేలాది వందల సుదుడు స్వరచించుకుంటుంది. ఈ ఉదయకాల సభలు తండ్రి మన వేకు జమలు లేపుతుంది. మా పని పోట్ల మేము ఉండేలాగా దయచేసిన ఎంత వంగలుతండి. డిరిగా తండ్రి రామ పత్రిక తండ్రి ఈ ఉదయకాలం సభలు తండ్రి మీ లేఖనాలు చదువుకొని బాగా నేసి మీకు ఎంత వండుతుంది. ఈ వండుతున్న లేఖనాలలో ఉన్న గ్రంథాలలో మేము చదువుతుండగా మాకు మీదైనా తెలియని జ్ఞానాన్ని తెలియజేయగలండి. రామపత్రిక తండ్రి అపసుడైన పౌలు రాసిన రామపత్రిక తండ్రి ఆ రాజ్యం చదువుతుండగా అది ఆదించేంతవరకు మీ రాజ్యసులు అయిందండి తండ్రి తండ్రి నేను వండుతుంది మా రెండు సంఘాల గురించి జ్ఞాపకం చేసుకున్నదండి. రెండు సంఘాలు నిర్వహించిన సండే టు సండే 5 రోజు దిగ్విజయంగా ముగించుకున్నదండి. 6వ రోజు అడుగు పెడుతుండగా మాకు మీదైనా జ్ఞానాన్ని ఏంటంటే తండ్రి మీరు స్కూల్కి వెళ్ళాలంటే మీరు స్కూల్కి వెళ్ళే ప్రాణాలు మీరు తెచ్చమని తండ్రి ఇంకా ప్రార్థన పచ్చని కానీ శాశ్వతకి రోటరీ కదండి వాక్య చదువుకుంటుంది వాయితని ఆది నుంచి అంతవరకు కప్పులా చేయి రోటరీ కదండి వాక్య చదువుతుండే కదండి వినయ చట్నీ సామర్థ్యం నుంచి రోటరీ కదా రోమపడితే కదండి ఆరాధ్యం చదువుతుండే కదండి ఆ సందర్భంలో లోతుగా నేర్చుకునేలా చేయి రోటరీ కదండి ఈ ఉదయకాశాన్ని పాసాలని కొడుకులు నచ్చింది కానీ రోటరీ కదండి ఈ ఉదయకాశం అది మీరు ఎక్కడ చదువుకున్న భాగ్యానికి ఇచ్చింది ఎంత రోటరీ ఎంతో అనేది రోటరీ కదా ఈ రోటరీ కదండి ఉదయక్రీసాన్ని ప్రార్థన చేస్తున్నారు ఉదయక్రీసాన్ని దీవించండి అది ఇంకా అభిరుచిలో చేయించి వయసు క్రీసాన్ని దీవించారు రెండు సంఘాల భోజనం బియ్యాలు రాదని దీవించి ఆడ కుటుంబాన్ని కూడా దీవించాడండి. రెండు సంఘాలు కలిసి సండే టు సండే నిర్వహించండి. 5 రోజులు అండి నీ నామయ్య మధుగుణిలా చేసింది నీకు ఎంత రోటరీ కదండి. 6వ రోజు అండి మీ నామయ్య మధుగుణిలా చేయండి ఆది నుంచి అంతవరకు నీకు కరుగుణిలా చేయండి తండ్రి ఇంకా చంద్రుడు ప్రశ్న ఏ కృష్ణ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో ఇదిగోనైనా ఇటు రీతిగానైనా మీతో మాట్లాడుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి యొక్క సమయంలో ఆత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ సహాయంతో రోమపత్రిక 6వ అధ్యాయాన్ని తండ్రి చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా శక్తిగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా, మరి యొక్క సమయంలో ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మాకు ప్రకాశింపజేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మరి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన స్థానిక సంఘాలను ఓదూరును అలాగే వైఎస్ఆర్ నగర్ను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నాయన 2 సంఘాల యొక్క కలయికలో నాయన దైవ సేవకులు నాయన అలాగే పెద్దలు పరిచారకులు వీళ్ళందరి యొక్క ఆలోచనలతో ఉద్దేశాలతో సండే టు సండే బహిరంగ సభలను 5 రోజులు నాయన దిగ్విజయంగా నాయన మా మధ్యలో మీరు ముందుకు నడిపించినందుకే తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మరి యొక్క 6వ రోజులో కూడా మీ యొక్క సహాయంతో తండ్రి సంఘం ద్వారాగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు తండ్రి మీ నామ మహిమార్థంగా జరిగించండి. ఎంతమంది అయితే నాయన ఈ యొక్క కార్యాల ద్వారాగా వారి మనసులను వారి హృదయాలను తీర్చుకుని ప్రభావ వారి కుటుంబాలు దిద్దుకుని మీ సన్నిధిలో వెలుగొందారో ఆ కుటుంబాలకు మరొకసారి నాయన మీ సహాయమును సహకారం మెండుగా ప్రసాదించండి. రాత్రనక పగలనక విరామం లేకుండా కష్టపడుతూ ప్రభా ఇదిగో సేవకు బృందం ఎంతగానో పరిచర్య చేస్తుంది తండ్రి. వారందరికీ రెట్టింపు ప్రతిఫలాలు దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటూ తండ్రి, మరి ఉదయకాల సమయంలో నీ బిడ్డలైనటువంటి మేమందరం తలపెడుతున్న ప్రతి పనిలో మీ సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె రైట్, మంచిదైనా మరి యొక్క ఉదయకాల సమయంలో రోమపత్రిక 6వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవాతి దేవుని నామాన్ని స్తుతించుకున్నాం. 6వ అధ్యాయం మొదటి నుంచి.
అలాగైనా ఏమందుము అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా పాపములో నిలిచియుందుమా అట్లన రాదు. అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన పాపం విషయమై చనిపోయిన మరణము ఇక మీదట మరణం ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. ఎలాగో జీవించుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు యేసు బాప్తిసమునందరము ఆయన మరణములోనికి ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని బాప్తిసం పొందమని మీరెరగరా. మీరెరగరా. కాబట్టి కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడునో ఎలాగో లేపడునో అలాగునే అలాగునే మనమందరమును 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 మృతుల్లో నుండి మృతుల్లో నుండి లేచెదము. లేచెదము. అలాగే అలాగే మరణమును మరణమును నూతన జీవము నూతన జీవము పొందిన వారమై పొందిన వారమై నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాడి పెట్టబడితిమి. మరియు ఆయన మరియు ఆయన మరణము యొక్క మరణం యొక్క సాదృశ్యమందు సాదృశ్యమందు ఆయనతో ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఐక్యం కలవారైన ఐక్యము గలవారమైన ఎడల ఐక్యం కలవారైన ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయనతో ఐక్యం కలవారైన ఆయన పునరుత్థానము యొక్క ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయనతో ఐక్యం కలవారైన ఏమనగా ఏమనగా మనమికను మనమికను పాపమునకు పాపమునకు దాసులు కాకుండానట్లు దాసులు కాకుండానట్లు ఆయన ఆయన పాపము పాపము ఎలయనగా ఎలయనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడవలెనని ఆయనతో కూడా సిలువ వేయబడవలెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విషయమై తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేపిన క్రీస్తు యేసు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిను. గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులుగాను క్రీస్తు యేసునందు మిమ్ముని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరముల యందు పాపమును ఏలనీకుడి. మరియు మీ మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 3వ సందర్భాన్ని
15వ వచనం చదువుకున్నాం. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా అదెన్నటికి కూడదు. లోబడుటకు దేవునికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తమైన పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీకు తెలియదా మీరెరగరా మీ పాపమునకు మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృప వలన మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి కుటుంబపు ప్రార్థనలో రోమపత్రిక 6వ అధ్యాయం ద్వారాగా దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో 6వ అధ్యాయం ద్వారాగా పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడని జాగ్రత్తగా మరి మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగినట్లయితే వీళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క అవయవాలు వీళ్ళని పౌలు గారు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ 6వ అధ్యాయంలో మనుషులందరూ కూడా వారికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఒకప్పుడు పాపానికి అప్పగించేశారు కదా మీ అవయవాలన్నీ కూడా. ఇప్పుడు పాపానికి ఎలాగైతే మీ అవయవాలని దాసులుగా చేశారో మరలా ఇప్పుడే మీ ఈ అవయవాలని మరలా నీతికి అనగా దేవునికి దాసులుగా అప్పగించాలని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారాగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన రోమాలో ఉన్నటువంటి వారికి, ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి, అన్యజనులుగా మరి దేవుని తెలుసుకున్నటువంటి వారికి వాళ్ళందరినీ దేవునిలోనికి నడిపించడానికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ శరీరము ఎంత పవిత్రమైనదో, ఈ శరీరం ఎంత విలువైనదో చెబుతూ యేసుక్రీస్తు వారి యొక్క శరీరంతో పోలుస్తున్నారు. ఆయన నీతి విషయమై మరణించాడు, మరలా తిరిగి లేచాడు. కనుక మీరు కూడా ఏం చేయాలంటే మీ పాపాలను కడుగుకుని మీరు కూడా నీతి విషయమై ఏం చేయాలనంటే ఇదిగో రక్షణ పొంది మరలా మీ పాపాలన్నింటినీ కడుగుకుని మరలా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తిరిగి లేచారో మీరు కూడా మీ పాపంలో నుంచి, మీ అపరాధంలో నుంచి తిరిగి లేవాలి. దానికి మీ శరీర అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా మారిపోవాలి. ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా పాపానికి దాసులుగా అయిపోయారు మీరు.
కనుక ఇప్పుడు పాపానికి కాదు, దుర్నీతికి కాదు, నీతికి, న్యాయానికి, యథార్థతకి మీరేం చేయాలి? దాసులుగా మారిపోవాలి. అనగా దైవానికి దాసులుగా మారిపోవాలి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఒక మాట అన్నారు, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. మరి ఎవరికి దాసులుగా ఉంటారు? ఉంటే సిరికైనా ఉండాలి, ఉంటే దేవునికైనా ఉండాలి. ఎవరో ఒకరికే మీరు దాసులుగా ఉండాలి. ఇద్దరికే దాసులుగా ఉంటానంటే ఏ యజమానుడు, ఏ సేవకుడు ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేడు. కారణం ఏంటి? ఇద్దరు యజమానుల దగ్గర ఎక్కడ పనిచేస్తాడు? ఒక యజమానుడు చెప్పిన మాట అయితే చక్కగా విని ఆ యజమానుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతాడు. అలాగే ఇక్కడ కూడా మీరు పాపానికిని పరిశుద్ధతకిని యజమానులుగా మీరు పనివారిగా ఉండలేరు. ఉంటే పాపానికైనా దాసులుగా ఉండాలి, లేదా పరిశుద్ధత కన్నా దాసులుగా ఉండాలి. పరిశుద్ధులు అవుటే దేవుని చిత్తమని మరి మనకు లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. తన ఘటమును కాపాడుకునిటే దేవుని చిత్తమని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మన ఈ శరీర దురాశలను ఏం చేసుకోవాలంటే మనం విసర్జించుకోవాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కొన్ని మాటలు మనం చదువుకుని ఈ యొక్క సమయంలో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందో అంటే మనము క్రీస్తులోనికి మన దేహాలను, మన అవయవాలను అప్పగించుకున్న తర్వాత 5వ అధ్యాయము 21వ వచనం చదివితే అక్కడ కొన్ని సందర్భాలు మనకి కనబడతాయి. చదువుదాం. నేను చదువుతున్నాను. ఆయన గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు, విమతములు, ఏమంటే అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు అందరూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యాన్ని ఏం చేయలేరట? అల్లరి, ఆటపాటలు, ఏమండి మత్సరము, ఏమండి కక్షలు, భేదాలు, అసూయలు, ఇలాంటి వాటిని ఉంటే ఇవన్నీ పాపానికి దాసులుగా ఉండడానికి శరీరం ఆ రీతిగా మనల్ని ప్రేరేపించింది ఇదివరకు. కనుక ఇప్పుడు మనం క్రీస్తునందు ఉంటే, మనం దేవునికి దాసులుగా ఉంటే, బాబు దేవునికి దాసులుగా ఉంటే వాటిని అన్నిటినీ విడిచిపెట్టేసి మరి ఎలా ఉంటామని మనకు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి 2వ అధ్యాయము 20వ వచనం చదువు. ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాం మనం. అక్కడ ఏమని రాయబడింది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈయన పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి విశ్వాసం వలన నేను ఏం చేస్తున్నాను అంటున్నాడైనా? నేను జీవిస్తున్నాను. కనుక ఆయన ఏం చేయబడ్డాడట? సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డాడు అని అంటే తనలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలన్నిటికీ సిలువ వేసేసాడు. శరీర కార్యాలు ఇందాక ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి ఆ శరీర కార్యాలన్నిటికీ ఆయన ఏం చేశాడనమాట? సిలువేసేసాడు. ఆశలు, కోరికలు, ఏమండి ఉత్సాహము, ఉల్లాసము, సంతోషము, ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలకి ఏం చేయాలని అంటే పౌలు గారు అంటున్నాడు, సిలువ వేసేయాలి. మనం ఏమనుకుంటాం? సిలువ వేసేయడం అని అంటే అందరికీ కనబడేటట్టుగా మనం సిలువ వేసుకుని తిరుగుతూ ఉంటుంటాం. అది కాదు సిలువని ధరించడం అంటే, క్రీస్తుని ధరించడం అంటే. మన శరీర కార్యాలకి ఏం చేయాలంటే సిలువ వేసుకోవాలి. మన శరీర కార్యాలకి ఏం చేయాలి మోషబాబు? లోక ఆశలకి, లోక కోరికలకు ఉండకూడదు. అందుకనే రోమపత్రికలో మనకు అంటున్నాడు కదా, ఒకసారి 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. కాబట్టి శరీర దురాశలకు అంటున్నట్టు, శరీర దురాశలకు మనం ఏం చేయకూడదు? లోబడకూడదు. ఈ శరీరం ఏమని కోరుకుంటుంది? ఆత్మకు విరుద్ధమైనటువంటి కోరికలను, ఆశలను, దురాశలను కోరుకుంటూ ఉంటుంటుంది. మంచి వాటిని కావాలనుకుంటుంది, మంచి గృహం కావాలనుకుంటుంది,
ఏమండి మంచి ఉద్యోగం కావాలనుకుంటుంది, మంచి ఏమండి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఈ శరీరం మనిషిని కోరుతూ ఉంటుంటుంది. కనుక ఈ శరీర కోరికలు తీర్చడానికి మనిషి ఏం చేస్తాడు? న్యాయంగా నడవడానికి బదులుగా అన్యాయంగా నడుస్తాడు. నీతిగా నడవడానికి బదులుగా అనీతిగా అంటే దుర్నీతిగా నడవడానికి సిద్ధపడతాడు. మంచిగా బ్రతకడానికి బదులుగా చెడ్డగా బ్రతకడానికి సిద్ధపడతాడు. ఏమండి ఏమండి సత్కార్యాలలో కాకుండా దుర్నీతి కార్యాలలోనికి నడవడానికి సిద్ధపడతాడు. కనుక అందుకని ఈ శరీర దురాశలకి ఏం చేయాలి? లోబడకూడదు. వాటికి ఏం చేయాలి? సిలువేసేయాలి. అదే అంటున్నాడు పౌలు గారు. ఏం చేశాడట ఆయన? 2వ అధ్యాయం 20 వచనం చదువుతాను చూడు మరొకసారి. ఇందాక చదువుకున్నటువంటి మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న శరీరమందు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు నేను జీవిస్తున్నానని పౌలు గారు చెబుతున్నాడు. ఈ ఉన్న జీవితాన్ని ఎవరి కొరకు జీవిస్తున్నాడట? దేవుని కొరకు, క్రీస్తు కొరకే జీవిస్తున్నాడు. అంటే తన దేహాన్ని, తన అవయవాలని దేనికి అప్పగించేసాడు? ఇప్పుడు నీతికి అప్పగించేశాడు. దేవునికి దాసుడుగా మారిపోయాడు. కనుక ఇప్పుడు రోమాలో ఉన్న వారిని అందరినీ ఏమని చెప్తున్నాడు పౌలు గారు? మీరు కూడా దేనికి మారిపోండి అంటున్నాడు? మీరు కూడా నీతికి దాసులుగా మారిపోండి. పాపానికి దాసులుగా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. ఇదే గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం చూడండి. అక్కడ కూడా మంచి మాట రాయబడి 6వ అధ్యాయము 7వ వచనం. మంచి అంటే ఇదే గలతీ పత్రికలో మనకి ఆ మంచి మాటను మనం చూడగలిగితే మనము కూడా ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అని అంటే, మనము కూడా మరి క్రీస్తుకి మనం కూడా దాసులుగా ఉండాలి. మన అవయవాలను ఏం చేయాలి? ఎలాగైతే మరి యేసు ఏమండి గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువు. 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు అతిశయము కలుగుట లేదు. మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. నేను ఏం చేశాను అంటున్నాడు? ఆయన సిలువ వేసేసుకున్నాను అంటున్నాడు. ఆయనకు కోరిక వచ్చినప్పుడు, ఆయన పాప శరీరం ఆయన్ని ప్రేరేపించినప్పుడు నేను ఏం చేశానంటే నేను సిలువ వేసేసుకున్నాను. మీరు కూడా ఏం చేయాలి? సిలువ వేసుకోవాలంటే అక్షరార్థమైనటువంటి సిలువ కాదు కానీ, ఏమండి నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నానని కీర్తనకారుడు ఎలాగైతే మాట్లాడాడో, నేడు మీరు నేను కూడా దైవానికి దాసులుగా మారాలంటే ప్రతి ఉదయము సాయంత్రము ఆయన చిత్తానికి, ఆయన నీతికి, ఆయన కట్టడలకి, ఆయన ఆజ్ఞలకు మనం ఏం చేయాలి? లోబడాలి, విధేయులుగా ఉండాలని మరి వాక్యం మనకి సెలవిస్తుంది నాయన. ఇలా మనం అనేక లేఖనాలు మనం చూసినప్పుడు కొలసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ భాగాలు మనకు కనబడతాయి. ఒకసారి కొలసీలకి రాసినటువంటి పత్రిక. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు పౌలు గారు చెబుతున్నటువంటి ఆ మాటలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంటాయి. ఒకసారి కొలసీలకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుదాం. కొలసీలకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఏమని రాయబడింది? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. కనుక లోకములో ఉన్న వాటి విషయంగా మనం జీవించడానికి వీలు లేదు. లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మీరు పక్కన పెట్టండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారు కనుక మీ అవయవాలు మీరు నీతికి దాసులుగా దేవునికి అప్పగించుకోండి. ఆయన ఎలాగైతే పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి ఆయన ఎలాగైతే క్రీస్తు ప్రభుల వారు మన అందరికీ మాదిరిగా ఉన్నారో మీరు కూడా అలాగే ఉండండి అని వాక్యం మనకి సెలవిస్తుంది నాయన. ఇదే 3వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చదువుతాం చూడండి. 3వ అధ్యాయము 2-3 వచనాలు. పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఎలయనగా మీరు మృతి పొందితిరి. మరి మృతి పొందినటువంటి వారు ఏంటి? చనిపోయినటువంటి వారికి జయగాడు సాధారణంగా నేను సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుందా?
చనిపోయిన వారు నేను పెళ్ళికి వెళ్ళాలని ఉంటుందా? చనిపోయిన వారికి షికారుకి వెళ్ళాలని ఉంటుందా? ఏం తెలియదు. కారణం ఏంటి? వాళ్ళు చనిపోయారు. అలాగే క్రైస్తవులు కూడా అయినటువంటి మనల్ని అందరిని కూడా దేవుడు ఏమంటున్నాడు? మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా ఉన్నది. కనుక చనిపోయినటువంటి మనము బాప్తిసం ద్వారాగా సమాధి చేయబడినటువంటి మనము ఇక లోకపు పోకడలో ఉండకూడదని పౌలు హెచ్చరిస్తున్నాడు. నీతికి మనం దాసులుగా ఉండిపోవాలి. మన యజమానుడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఏం చెప్పాడు? ప్రతిరోజు వచ్చి నీతో నాతో మాట్లాడు కదా. ప్రతిరోజు నీతో నాతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారాగా ఆయన మాట్లాడతాడు. ఈ గ్రంథాన్ని నువ్వు చదివితే నువ్వు ఏం చేయాలో మనకు బోధిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన సన్నిధి కాంతులు మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు దేవుడు? దొరబాబు, మీరు మీ కుటుంబము చనిపోయారు నాయన. మీరు జీవించేది మీరు కాదు, నా కొరకే మీరు జీవించండి. నా కొరకే ఒకవేళ వేటినైనా మీరు అనుభవించండి. అవి కష్టాలైనా, కన్నీళ్ళైనా, శ్రమలైనా నా కొరకు అనుభవించండి. మీరు నాకు దాసులు, మీరు దయ్యం కడికి దాసులు కాదు, అపవిత్రతకు మీరు దాసులు కాదని దేవుడు వక్కాలించి మనకి ఆయన నేర్పిస్తున్నాడు. అలాగే మీరు ఎవరైనా సరే ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనము మృతులమని గుర్తించాలి. మనం చనిపోయినటువంటి వారి మీద ఇంకా ఎవరో ఏలుబడి చేయరు. చనిపోయినటువంటి వారి మీద ఏలుబడి చేసేది ఎవరంటే సంఘము. ఆ సంఘం చెప్పు చేతల్లో, ఆ సంఘం కట్టుబాట్లలో, ఆ సంఘం యొక్క విధి విధానాల్లో మనము మరలా క్రీస్తు కొరకు జీవించేవారిగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనం మాట్లాడమన్నాడో అప్పుడు మాట్లాడాలి. ఆయన ఎప్పుడైతే మాట్లాడకూడదు అన్నది అప్పుడు మనము మాట్లాడకుండా ఉండాలి. చివరిగా 2 సందర్భాలను చదివేసి మనం ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. వీటినన్నిటినీ మరి మన జీవితాల్లో నిలకడగా ఉండాలని అంటే మనము మోషేబాబులాగా మనము చనిపోయాము, మనము మృతులము. కనుక మృతులమైనటువంటి మనము మరి ఎలా ఉండాలని చెబుతుందో వాక్యము, దేవునికి మనం ఎలా లోబడి ఉండాలని వాక్యం చెబుతుందో ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. నువ్వు 28:14 తీయజేయగాడు తమ్ముడు. నువ్వు 28:14, తమ్ముడు 19:16 తీస్తాడు. ఒకసారి తమ్ముడు తిని ముందు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం తీసుకున్నానా? ఏముంది అక్కడ 16వ వచనంలో? ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకొనును. ఆజ్ఞ గైకొనువాడు ఏం చేస్తాడు మోషేబాబు? తన్ను తాను కాపాడు. ఎవరు తన్ను తాను కాపాడుకుంటారో? నేను మృతుడిని, నేను చనిపోయాను, ఇది ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. అంతేగాని ఆ క్రీస్తు నేను నమ్మను, పర్వాలేదులే, నా ఇష్టానుసారంగా నేను తిరుగుదాములే అని నువ్వు అనుకున్నావనుకో, కింద అంటున్నాడు ఏమైపోతాడట? తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చచ్చిపోతాడు. తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతాం? మనము చచ్చిపోతాం. అనగా నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాం. అలా నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆజ్ఞ యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆజ్ఞను గైకొనివాడు తను తాను కాపాడుకుంటాడు. మనము మృతులము గనక, మనం చనిపోయాం గనక మన ఈ శరీర కోరికలకి, శరీరానికి మనం ఏం చేయకూడదు? లోబడి ఉండకూడదు. 28వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుని చూడండి ఏమని రాయబడిందో. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము మనం ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. మనము శరీరానుసారులము కాదు. శరీరానుసారుల విషయాలు దేని మీద ఉంటాయి? శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. మరి ఆత్మ సంబంధులు, ఆత్మతో నడిపింపబడిన వారు ఆత్మ విషయముల మీద మనసును ఉంచుతారు. వారు సజీవులు. ఏమండి? కనుక మరి మనం ఏం చేయాలి? శరీరానుసారులుగా ఉండకూడదు, ఆత్మానుసారులుగా ఉండాలి. ఆత్మానుసారులు ఎలా ఉంటారు? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. అంటే ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికేటువంటి వాడు ఏమైపోతాడనమాట? తను తాను కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు. కనుక మరి మనం ఎలా ఉండాలి? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండాలంటే దేవునికి దాసులుగా మనము మారిపోవాలి. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం. పాపానికి దాసులుగా ఉన్నటువంటి మనం ఎలాగైపోయాం? పాపానికి దాసులుగా ఉన్నటువంటి వారు మనం ఏమైపోయాం? చనిపోయాం. పాపానికి దాసులుగా ఉన్నటువంటి వారు, పాపానికి దాసులుగా ఉన్నటువంటి వారు చాలామంది కాలాల ముగించేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం పాపానికి కాదు, మనం దైవానికి దాసులుగా ఉండాలని ఎన్నో లేఖన భాగాలు మరి మనకి సెలవిస్తున్నాయి. కనుక అటు రీతిగా మనం అందరం ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకసారి ఒక మాటని మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచబడుట వలన
ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య పాపములను విసర్జించి ఉన్నాము అని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు నాయన పౌలు గారు ఇక్కడ? అవమానకరమైన రహస్య పాపాలని విసర్జించేస్తున్నాం. ఇవి పాపానికి దాసులుగా ఉండేటప్పుడు ఒకప్పుడు పౌలు అంటున్నాడు రహస్య పాపాలు. వాస్తవాలే ఉండాలి తప్ప రహస్యంగా సహోదరుల మీద కానీ, ఇతరుల సంఘాల మీద కానీ, ఇతరుల వ్యక్తుల మీద కానీ రహస్యమైనటువంటిది ఏది ఉండకూడదు. పౌలు గారికి అది అలాగా ఆయన వినికిడిలో ఫలించింది. నేడు మన వినికిడిలో రహస్య పాపాలు, భార్యాభర్తలకు ఒకరికి ఒకరుగా లోబడుతుండాలి, ఒకరుగా వేరుగా ఉండకూడదు, రహస్యాలు ఏమి ఉండకూడదు. కుటుంబంలో బిడ్డలు, భార్య, పిల్లలు, తల్లులు అందరూ కూడా సత్యమంతే. రహస్యములు మన దేవుడైనటువంటి యెహోవా వశమనే వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈరోజు మానవాళి దేవునికి ఎందుకు దాసోహంగా ఉండలేకపోతుందంటే రహస్య పాపాలు. కనుక ఆ రహస్యాలకి దూరంగా ఉంటూ రహస్యంగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మరి మనల్ని ఆయన తనకు తాను అప్పగించుకోమంటున్నాడు. అలా క్రీస్తు దేవునికి సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. మనము కూడా ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి దాసులుగా మారిపోవాలి. మనం దైవానికి దాసులుగా ఎలా మారగలమంటే ఈరోజు మనకి సంఘాన్ని ఇచ్చాడు. సంఘానికి మనం ఎలా ఉండాలి ఇప్పుడు? లోబడుతూ ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి సేవకులకు మనం ఎలా ఉండాలి? విధేయత చూపిస్తూ ఉండాలి అని వాక్యం మరి మనకి ఎన్నో రకాలుగా వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి మనం అందరం అట్టి రీతిగా ఉండాలని చివరిగా తెలియజేసుకుంటూ 7వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారాగా ధర్మశాస్త్రం విషయమై మృతి పొందితిరి. కావున నా సహోదరులారా, మనం క్రీస్తు కొరకు ఫలమును ఫలించినట్లు. ఫలాలు ఏం చేయలేట నాయన? చనిపోయినటువంటి ఒక మొక్క ఎలాగైతే మన భూమిలో పాతిన తర్వాత ఆ మొక్క పెరిగి మనం ఏ చెట్టు అయితే వేస్తామో, అది జామ చెట్టు కావచ్చు, అది మామిడి చెట్టు కావచ్చు, అది మంచి ఫలాలను ఇస్తుంది కదా. మనము కూడా మారు మనసు తగినటువంటి ఫలాలు. మనం కూడా క్రీస్తుని చనిపోయాం కదా. చనిపోయి ఆయన మనం లేపుకున్నాడు, ఆయన మనల్ని నాటుకున్నాడు. ఆయన మన నుంచి ఏ ఫలాలు కావాలనుకున్నాడు? ప్రేమ, సంతోషము, సమాధానం, ఇలాంటి ఫలాలు ఫలించాలని మరి రోమపత్రిక 6వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుడు అటు రీతిగా మిమ్మల్ని నన్ను నిలబెట్టును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. శుభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు ప్రేమగల మగని కృతజ్ఞతలు ఎవరైనా మనకి వందల సిద్ధులు ఫాలో చేసుకున్నదండి. ఉదయకాల సాయంత్రం తండ్రి ట్రిగర్ వాకి జగతండి వెనుబడ్డ వాక్యం రోజు 30 సాధించుకుని 100 ఫైనల్ ఆమేన్. జై తల్లి. ప్రార్థన. పదనిగలమైన శాస్త్రంలో వాక్య చదువుకున్న వాక్యాన్ని ఆదరించేంతవరకు ఇక్కడ పుణ్యజనిక రోటరీ గతను వాక్య చదువుతున్న కథను మీద సత్య సామర్చిక రోటరీ గతను రామపతిక ఆరాధ్యం చదువుతున్న కథను మీద సత్య సామర్చిక రోటరీ గతను ఇంకా తండ్రి గంటమని ఏ కృష్ణ పర్వతం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను, కుటుంబ ప్రార్థనలు, రోమపత్రిక 6వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచారని విశ్వసిస్తున్నాం ప్రభా. మాలో ఉన్న శరీర కార్యాలను విసర్జించుకుని ప్రభా, రహస్య పాపాలను కడుగుకుని తండ్రి, ఇదిగోనైనా బయలుపరచబడినది ఏదీ లేదు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు అంటున్నావు కనుక నాయన, మనుషుల యొక్క రహస్యాలను బయటికి తీసే సమయం వస్తుంది అంటున్నావు కనుక నాయన తండ్రి, మాలో అటు హేయ క్రియలు, అటు చెడు క్రియలు ఏమీ లేకుండా తండ్రి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించిన ఆయన ప్రభా. మరి వారిని ఎలాగైతే పౌలు గారు నాయన నీతికి సాధనాలకి శరీరాన్ని వాడమని వాక్యం ద్వారా మీరు మాకు సెలవిచ్చారు, మేము అటు రీతిగా మా శరీరాలను, మా కుటుంబాలను నాయన మేము సిద్ధం చేసుకుని తండ్రి మీరు నిత్యము సంతోషించుటకు, ఆనందించుటకు సహాయం తెచ్చమని ఇంతవరకు విన్న వాక్యం మా వినికిడులు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపజేయమని వేడుకుంటూ, అలాగే ప్రభావ మరి యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను నాయన ఆయా బాధ్యతలు కలిగి, అధికారాలు కలిగి, పదవులు కలిగి సంఘంలో మీరు ఇచ్చిన ఆధిక్యతను, ఎవరి ధర్మాలను వారు నెరవేరుస్తుండగా మీ సహాయాలు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. అయ్యా నాయన గడిచిన
ఆదివారం నుంచి జరుగుతున్నటువంటి బహిరంగ సభలు, సువార్త, సండే టు సండే నాయన మహాసభలో తండ్రి 5 రోజులు పూర్తి చేసుకుని తండ్రి 6వ రోజులకు మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు జరగబోతున్నటువంటి బహిరంగ సభ తండ్రి మీకు మహిమకరంగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడం మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నడిపిస్తున్న దైవ సేవకుల కుటుంబాలను, వారికి సహకరిస్తున్నటువంటి యువ సేవక బృంద కుటుంబాలకు మీ తోడు మీ యొక్క సహాయాలను అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభువా ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కనులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును, ప్రియులైన పరిశుద్ధులైన మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు, లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.